హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నారని అనుకుంటున్నాము. సహోదరులు ఇంతవరకు దేవుని యొక్క వాక్యం నుంచి మంచి మాటలు తెలియజేశారు. ఏం చెప్పారండి? యేసుక్రీస్తు వారు మనకి స్వాతంత్రం ఇచ్చారు. ఏమిచ్చారు? సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఏం చేస్తుంది? సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. మరి యేసుక్రీస్తు వారు వచ్చి మనకు స్వతంత్రం ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అండి? యేసుక్రీస్తు వారు స్వతంత్రం ఎందుకు ఇచ్చారు? మనకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే అంతకుముందు మనం ఎలా ఉన్నాం? బానిసత్వంలో ఉన్నామా? మరి యేసుక్రీస్తు వారు ఎందుకు స్వతంత్రం తీసుకొచ్చారు? మనకి బానిసత్వంలో ఉన్నామా? బానిసత్వంలో ఉన్న వాడికి ఏం కావాలి? విడుదల కావాలి, స్వాతంత్రం కావాలి. బానిసత్వంలో ఉన్నామంటే ఒకవేళ బానిసత్వంలో ఉంటే ఏ బానిసత్వంలో ఉన్నాం? మనం ఏ బానిసత్వంలో ఉన్నాం? ఎవరి భారంలో ఉన్నాం? 1947వ సంవత్సరం వరకు కూడా మనం బ్రిటిష్ యొక్క బానిసత్వంలో ఉన్నాం. 1947 ఆగస్టు 15వ తారీఖు మనకి ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. మరి యేసుక్రీస్తు రాక ముందు వరకు కూడా మనం ఎందులో ఉన్నాం? బానిసత్వంలో ఉన్నాం. యేసుక్రీస్తు వారు వచ్చి మనకి ఏం ఇచ్చారు? స్వాతంత్రం ఇచ్చారు. అయితే సహోదరులు, స్వాతంత్రం మనకి ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని, స్వతంత్రం పొందాలని ఏం చేయాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. అయితే ఈ స్వాతంత్ర్యానికి ముందు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు, మనకి స్వాతంత్రాన్ని ఇవ్వకముందు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన బానిసత్వం దేంట్లో ఉంది? ఎక్కడున్నాం? ఏం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా ఒక బైబిల్ ద్వారా నేర్చుకున్నాం. సహోదరులు చెప్పినటువంటి పాఠం ఏంటి? కాకపోతే ఒక సహోదరుడు చెప్పిన దానికి ముందు భాగం యేసుక్రీస్తు వారు మనకి ఏ విధంగా స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. అయితే మనం ఏ బానిసత్వంలో ఉన్నాం? 1947వ సంవత్సరం ముందు వరకు ఏ బానిసత్వంలో ఉన్నాం? బ్రిటిష్ వాళ్ళ యొక్క బానిసత్వంలో ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళ యొక్క బానిసత్వంలో ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారు రాకముందు ఏ బానిసత్వంలో ఉన్నాం? మనం మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి అధ్యాయము, మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణానికి యోగ్యమైనది. అట్టి వారిలో నేను ప్రధానుడును. చాలు. యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు రాక మునుపు మనం ఏ బానిసత్వంలో ఉన్నామంట? పాపము అనేటువంటి బానిసత్వంలో ఉన్నాము. ఏ బానిసత్వంలో ఉన్నాము? పాపం అనేటువంటి బానిసత్వంలో ఉన్నాము. అప్పుడు పాపం అనేటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి మనల్ని రక్షించడానికి ఎవరు వచ్చారంట? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు అనేటువంటి వాక్యము ఎలాంటిదంట? పూర్ణాంగీకారమైనది. అంటే పూర్ణాంగీకారం ఏంటంటే దాంట్లో మనకు తప్పులు ఎదగంటే ఏమి లేదే కాదు. ఇంకొక ఆయన వచ్చాడు, లేకపోతే స్వాతంత్ర పోరాటంలో ఈయన పాల్గొన్నాడు, ఆయన పాల్గొన్నాడు అంటే లేదు. ఆయన ఒక్కడే వన్ మ్యాన్ ఆర్మీ అన్నమాట. ఎవరో యేసుక్రీస్తు వారు నిన్ను బానిసత్వం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారు వన్ మ్యాన్ ఆర్మీగా వచ్చాడు ఈ భూమి మీదకి. మరి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేటప్పటికి భూమి మీద పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ బానిసత్వంలో ఉన్నారు? మనకి స్వాతంత్రం రాకముందు మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, బ్రిటిష్ వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ పాటించాలి, బ్రిటిష్ వాళ్ళు చెప్పిన బట్టలే వేసుకోవాలి, బ్రిటిష్ వాళ్ళు పట్టించిన స్కూల్కే వెళ్ళాలి, తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి. అది బ్రిటిష్ రూల్ ప్రకారంగా మనం అలా బానిసత్వంలో ఉండిపోయాం. అలాగే ఇక్కడ కూడా మనల్ని బానిస చేసుకుని మనల్ని భూమి పైన ఆడిస్తున్నటువంటి వాడు ఉన్నాడు.
వాడి గురించి చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి మన బానిసత్వం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారైనగా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ భూమిపైకి వస్తాడు అనేసరికి కింద పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చేసరికి ఈ భూమి అంతా శవాల దెబ్బ. ఎలా ఉంది? శవాల దెబ్బ. మనుషులైతే బ్రతికే ఉన్నారు, కానీ ఏం లేదు వాళ్ళలో, ఏం లేదు. మనుషులు బ్రతికే ఉన్నారు, తిరుగుతున్నారు, తింటున్నారు, ఆడుతున్నారు, కాడుతున్నారు, కానీ వాళ్ళకి ఏం లేదు, జీవం లేదు, స్వతంత్రం లేదు, జీవం లేదు. ఎలా ఉన్నారు? చచ్చిన వారిగా ఉన్నారు. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చచ్చిన వారిగా ఉన్నారు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి వారు. ఆ పాపం నుంచి విడిపించేవాడు భూ ప్రపంచం కదా ఎవ్వడ లేడు. పాపముల చేత చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించడానికి ఈ భూ ప్రపంచం మీద ఎవ్వరు కూడా లేదు. లేకపోయినప్పుడు మనం రక్షించడానికి ఒకే ఒక వ్యక్తి వచ్చాడు భూమి మీదకి. ఎవరైనా యేసుక్రీస్తు వారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. 4వ అధ్యాయము 18వ వచనం. వారైతే అంధకారమైన మనసు గలవారే తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుంచి వేరుపరచబడిన వారే తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. ఎలా ఉన్నారంటే భూమి మీద ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే అంధకారమైనటువంటి మనసు. అంధకారమైనటువంటి మనసు అంటే చీకట్లో నడిచేవాడు కరెక్ట్గా నడుస్తాడా? ఎలా నడుస్తాడు? కొంచెం దూరం రోడ్డు మీద నడుస్తాడు, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కుప్పలో నడుస్తాడు, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గోధులో పడతాడు. అలాగా వీళ్ళు ఎటు నడుస్తున్నారో, ఎందుకు నడుస్తున్నారో, ఎందుకు బ్రతుకుతున్నారో కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. ఎవరు? మనుషులు. యేసుక్రీస్తు వారు రానప్పుడు ఉన్నటువంటి మనుషులు అంధకారమైనటువంటి మనసు కలిగిన వారే తమ హృదయములను కాఠిన్యం వలన, హృదయాన్ని ఏం చేస్తున్నారంటాడు? కఠినపరిచేస్తున్నారు. ఇక మారే స్వభావము అసలు లేనే లేదు. వచ్చేటువంటి సమయానికి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయండి? వారి హృదయం మొత్తం కూడా అంధకార సంబంధమైన అయిపోయింది. హృదయాన్ని కూడా ఎలా చేస్తున్నారో కఠినపరిచేస్తున్నారు. కఠినంగా ఉన్నవాడు ఏం చెప్పినా కూడా వినడం, వినే స్వభావంలో లేరు. ఇంకా ఎలా ఉన్నారంట? తమలో ఉన్నటువంటి అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుంచి వేరుపరచబడ్డారు. అంటే జీవంలో నుంచి వేరుపరచబడిపోయారంటే ఇంకా వాక్యం పూర్తిగా మర్చిపోయారు. బైబిల్ పక్కన పెట్టేశారు, ధర్మశాస్త్రం పక్కన పెట్టేశారు, ఇక దాన్ని పూర్తిగా మర్చిపోయారు. దేవుడిని పూర్తిగా మర్చిపోయి జీవంలో నుంచి పూర్తిగా తొలగిపోయి వారి ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టి వేరుపరచబడ్డ వారే తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ మనసుకి ఎలా తోస్తే అలా నడుచుకోవడమే. వారి మనసుకి ఎలా తోస్తే అలా నడుచుకుంటారు. ఎవరు చెప్పినట్టుగా నడుచుకోవట్లేదు, దేవుడు చెప్పినట్టుగా ఏమాత్రం కూడా నడుచుకోకుండా వాళ్ళ మనసుకి ఎలా తోస్తే అలా నడుచుకుంటున్నారు. ఈ వచ్చిన చూస్తే నాకు ఒక ఆయన గుర్తొచ్చాడు. ఏమంటే ఒక లోకల్ పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యో మీరు విగ్రహారాధన చేస్తున్నారు కదా అని అడిగితే, మేము విగ్రహారాధన చేయట్లేదు అన్నాడు. అదేంటి మీ చర్చి బయట లోపల కూడా విగ్రహాలు ఉన్నాయి కదా, మీరు విగ్రహారాధన చేస్తున్నారు అంటే, నేను విగ్రహారాధన చేయట్లేదు. విగ్రహారాధన చేసేవాడు
పరలోక రాజ్యానికి వెళ్ళాలని నేను ప్రకటిస్తున్నాను. కానీ మరి విగ్రహాలు ఎందుకు పెట్టామో తెలుసా? ఎందుకు పెట్టారు? మరి విగ్రహాలను చేయట్లేదు కానీ మరి విగ్రహాలు ఎందుకు పెట్టారా అంటే ఆ విగ్రహాలను చూసి ఆ విగ్రహాలు ఎలా ఉంటాయంటే యేసుక్రీస్తు వారిని మరియమ్మ తల్లి చేతిలో పెట్టుకున్నట్టు, లేకపోతే యేసుక్రీస్తు వారి శిలువ మోస్తున్నట్టు విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను ఊరికే పెట్టలేదు. ఆ విగ్రహాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు వారి శిలువను మోసారనేటువంటి విషయం చూసేవాడికి తెలియాలి. యేసుక్రీస్తు వారికి మొదలు చేయడం పెట్టినప్పుడు మరియమ్మ తల్లి పక్కనే ఉందన్నటువంటి విషయం వాళ్ళకి తెలియాలి. అలా తెలియాలి కాబట్టి మేము విగ్రహాలను తయారు చేసాం తప్ప విగ్రహాలను మేము పూజించమని ఎవరికి కూడా చెప్పట్లేదు అని చెప్పాడు. కరెక్ట్గానే చెప్పాడు కదా? కరెక్ట్గా చెప్పాడు. ఎందుకు చెప్పలేదు? మనకు ఆ విగ్రహాన్ని చూస్తే అది గుర్తుకు రావాలని నేను తయారు చేశానని చెప్పాడు. ఆయన మనసుకు అది తోసింది చేశాడు. మరి అది దేవుడికి ఇష్టం వల్ల కదా. ఆయన మనసుకు నచ్చింది చేశాడట, జనాలు ఎలా తెలుసుకోవాలని చేశాడట. మరి దేవుడికి నచ్చాడు కదా. మరి దేవుడి యొక్క వాక్యంలో ఏముంది? ఆకాశం ఉందే కానీ భూమి మీదే కానీ భూమి కింద ఏడాది కానీ ఏ రూపంలో నువ్వు చేసుకోకూడదని చెప్తే లేదండి, మనసులకు అత్తుకునేటట్టుగా మానవుడికి అర్థమయ్యేటట్టుగా నేను ఈ విగ్రహం తయారు చేశాను, దీంట్లో తప్పేమీ లేదు అని సర్దుకుంటున్నాడు హ్యాపీగా. ఇక్కడ కూడా అదే రాస్తున్నాడు. ఏం చేస్తున్నారంటే మనుషులు తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి తమ మనసుకు ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఇంకా ఏమన్నాడంటే లోపల విగ్రహాలను ఊరినే పెట్టట్లేదండి. లోపల విగ్రహాలు ఆ విగ్రహం ముందు కూర్చుంటే అలాగా దేవుడితో మాట్లాడుతున్నట్టే ఉంటుందండి నాకు అన్నాడు. కరెక్టే. మరి ఆయన మనసుకి అది తోచింది నిజంగా. ఆ మందిరంలోకి వెళ్ళి అలా కూర్చున్న బొమ్మను కాసేపు అలా చూసి మీరు కూడా పన్ను పెట్టి దేవుడు మీ ముందు అన్నట్టే ఉంటుంది. కానీ దేవుడికి నచ్చాలి కదా. నీకు నచ్చితే సరిపోయిందా? నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే సరిపోయిందా? అది ఎవరికి నచ్చాలి? దేవుడికి కూడా నచ్చాలి. కాబట్టి అది మన మన మనసుకు నచ్చినట్టు మనం చేయకూడదు. ఆరాధన దేవుడు ఎలా చేయమన్నాడో అలాగే చేయాలి. ఆనాటి ఇశ్రాయేలు కూడా ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు రావడానికి ముందు ఏం చేస్తున్నారు? తమ మనసుకు వచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అంతే. నేను న్యాయంగానే ఉన్నా అనుకుంటున్నాడు కానీ దేవుడికి విరోధంగా నడుస్తున్నాడు. ఎవరికి విరోధంగా నడుస్తున్నాడు? వాడు కరెక్ట్గా నడుచుకుంటే యేసుక్రీస్తు వారు రావాల్సిన అవసరమే లేదు. ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటూ ఉంటే వాడు యేసుక్రీస్తు వారు రావాల్సిన అవసరం లేదు. కానీ తన మనసుకు ఇష్టపచ్చినట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ వాడు ఏమనుకున్నారంటే మేము సరిగ్గానే ఉన్నాము, సరిగ్గానే నడుస్తూ ఉన్నాము అని అనుకున్నారు. కానీ వారు ఏ విధంగా ఉన్నారు? చచ్చిన వారే ఉన్నారు. ఎలా ఉన్నారు? చచ్చిన వారే ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నారు. దేని కింద ఉన్నారు? దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నారు. ఇంకా దేవునికి శత్రువులు అయిపోయారండి. ఏమైపోయారు? దేవునికి శత్రువులు అయిపోయారు. రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. యాలయనగా శత్రువులమై ఉండగా తన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. యాలయనగా మనము ఎవరైనామంట? శత్రువులమై ఉండగా. ఎలా ఉన్నారు? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు యేసుక్రీస్తు రాకముందు దేవునికి శత్రువులు అయిపోయారు. ఎందుకు అయిపోయారు శత్రువులుగా? అండి, దేవునికి శత్రువులు ఎందుకు అయిపోయారు? తమ యొక్క హృదయాన్నంతా కూడా అంధకారం చేసేసుకున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఆరాధన చేయడం మొదలు పెట్టారు. దేవుని యొక్క మాటలు వినేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి దేవునికి ఏమైపోయారు? శత్రువులు అయిపోయారు. దేవునికి శత్రువులు అయిపోయారు కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయన కుమారుని మరణము ద్వారా. శత్రువు కోసం ఎవరైనా ప్రాణం పెడతారండి? శత్రువు కోసం ఎవరైనా ప్రాణం పెడతారా? పెట్టరండి. శత్రువు క్షమించుకొని కాళ్ళ మీద పడ్డ కూడా క్షమించే స్వభావం ఎవరికి కూడా ఉండదండి. కానీ శత్రువు అని తెలిసి కూడా తన కుమారుడు పంపించాడు. తండ్రి ప్రేమ చూడండి. మనం ఈ శత్రువులమే ఉండగా ఆయన కుమారుడి మరణం ద్వారా
మనము దేవునితో సమాధానపడిన యెడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించు చేత మరి నిశ్చయముగా ఏం చేయబడతాం? రక్షించబడతాం. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు యేసుక్రీస్తు వారు వచ్చేసరికి ఎలా ఉన్నారు? దేవునికి శత్రువులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? దేవునికి శత్రువులుగా ఉన్నారు. సాతాను చేత బంధించబడి ఉన్నారు. ఎవరి చేత బంధించబడ్డారు? సాతాను చేత బంధించబడ్డారు. సాతాను ఎలా బంధిస్తాడని క్రైస్తవుని అంటే చాలా తెలివైన ఉన్నాడు. సులువుగా చిక్కులు పెట్టేటువంటి వాడు. ఏమంటాడు? సులువుగా చిక్కులు పెడతాడు. ఏ విధంగా అంటే 2 గంటలే కదా ఆరాధన, 2 గంటలేగా కూర్చో, ఏమి పర్లేదు, నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీ ఇష్టం. మీ పాస్టర్ గారు ఏమంటారు? ఏమన్నా ప్రార్థన రాలేదే అని అడుగుతాడు. అంతకు మించి ఇంకేమైనా అడుగుతాడా? ఇంకేమైనా అడుగుతాడా? కనబడితే ఇంకేం అడగడు. అమ్మ ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగుంది అంటాడు. అమ్మ 10 వారం ప్రార్థన రాలేదంటే తల్లకపోతుందంటే గొప్పని ఏమంటాడు. ఆ 2 వారాలే కానీ నేను అడిగేది. ఆ 2 వారాలు ఏమి పర్లేదు. ఆ 2 గంటలు కూర్చో, మళ్ళీ వచ్చేసి నీ వ్యవహారం ఇదే. ఇలాంటిగా మనం సాతానికి బందీలమైపోతాం. ఏమైపోతాం? సాతానికి బందీలమైపోతాం. ఆనాడే ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేయబడ్డారు? సాతాను చేత బంధించబడిపోయారు. దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, అపవాది ఆ అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యత్వములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములలో కూడా పారేవాడు. ఆయన మరణ భయం కలిగినటువంటి వారి చేతిలో పడి పడ్డారట. ఎవరో ఆ పిల్లలు. ఏ పిల్లలు? ఏ పిల్లలు? దేవుని యొక్క పిల్లలు. ఎవరి చేతిలో పడ్డారట? మరణం యొక్క బలము గలవాని చేతిలో. అంటే ఎవడాడు? సాతాను యొక్క చేతిలో పడ్డారు. సాతాను యొక్క చేతిలో పడినటువంటి వారిని వాడు ఏం చేయాలనుకున్నాడంట? మరణము ద్వారా నశింపచేయాలి. మరణము ద్వారా నశింపచేయడం అంటే ఏంటి? మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాతాళానికి వచ్చేయాలి నాతో పాటు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవాడాలి కదా. ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? దేవుడితో, జీవం కలిగినటువంటి దేవుడితో ఉండేటువంటి అవకాశం లేదు. మరణం యొక్క బలం కలిగినటువంటి అపవాది చేతిలో నుంచి ఎక్కడికి మళ్ళీ ఆ చేతిలోనే వెళ్ళిపోవాలి. అది వాడి ప్లాన్. అయితే దేవుడు ఏం చేశాడు? జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యత్వము లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా అంటే ఆయన ఎవరో? యేసుక్రీస్తు వారు ఏమయ్యాడంట? రక్త మాంసములు కలిగిన వాడుగా ఈ భూమిపైకి రావడం జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రక్త మాంసములు ధరించుకోకముందు కింద ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారు? సాతాను యొక్క చేతిలో ఉన్నారు. సాతాను చేత బంధించబడి ఉన్నారు. ఎందుకు బంధించబడి ఉన్నారంటే మరణం యొక్క బలము కలిగినటువంటి వాడు సాతాను. కాబట్టి సాతాను ఈ లోకమంతటినీ కూడా ఏ విధంగా చేశాడంటే పాపముగా చేశాడు. ఎలా చేశాడు? పాపముగా చేశాడు. వాడిని గుప్పెట్లో పెట్టుకున్నాడు మొత్తం అందరినీ కూడా. ఇక దేవుని దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఎవ్వరికీ లేకుండా అందరినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. గుప్పెట్లో పెట్టుకున్నప్పుడు వారు జీవించి ఉన్నారు, కానీ జీవం లేనటువంటి వారిగా ఉన్నారు. అలాంటి వారిని జీవింపజేయడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చి జీవాన్ని అందించారు. రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము
రోమికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ఎలాగ ప్రవేశించెనో అలాగనే మనుషులందరికీ పాపము చేసినందున మరణమందరికీ సంప్రాప్తమయ్యెను. పాపము ఎవరు చేశారంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాపం చేస్తున్నారు. మొదటి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. లోకమంతా కూడా యేసుక్రీస్తు వచ్చే సమయానికి లోకమంతా కూడా దేంతో నిండిపోయింది? పూర్తిగా పాపంతో నిండిపోయింది. ఆచారాలు, వ్యవహారాలు, తన మనసుకు ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవడం ఇలాగే ఉంది తప్ప దేవుని గురించి ఆలోచించేటువంటి వారు ఎవరు కూడా లేరు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా ఏమొచ్చింది? మరణము. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము ద్వారా వచ్చే జీతము మరణము. కాబట్టి ఒక మనుషుని ద్వారా అనగా ఆదాము ద్వారా ఏమొచ్చింది? లోకంలోకి ఏమొచ్చింది? పాపము ఎలాగూ ప్రవేశించినో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన. యాలనగా ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకంలో ఉండేది, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపించబడదు. కాబట్టి ఆదాము నుండి మోషే వరకు కూడా, యేసుక్రీస్తు వారి భూమిపైకి వచ్చేటంత వరకు కూడా ఎవరు ఏలారయ్యా ఈ ప్రపంచాన్ని అంటే ఎవరు ఏలారు? పాపం ఏదంతా ఉంది. ఏది అంతా ఉంది? ఆదాము పుట్టిన దగ్గర నుండి మోషే యుగం వరకు. మోషే యుగం వరకు అంటే ఎప్పుడు వరకు? మోషే యుగం వరకు అంటే ఎప్పుడు వరకు అండి? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచేటంత వరకు కూడా మోషే యుగము. ఈ మోషే యుగం వరకు కూడా ఈ లోకాన్ని అంతటి కూడా ఏది ఏది ఏమి అంటున్నాయి అంటే ఏమంటుంది? పాపం ఏమంటా ఉంది. అపవాది యొక్క సంఖ్యలలో బందీ అయిపోయింది. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వారికి సంబంధం లేదు. ఆయనను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేరే వరకు నేను ఎలాగ చేయుచున్నాను. తండ్రి చెప్పినది నెరవేరే వరకు కూడా ఎవరు వెళ్తారు? ఈ లోకాధికారి వెళ్తానే ఉంటాడు. తండ్రి చెప్పింది ఏంటంటే ఏం నెరవేరాలి? తండ్రి ఏం చెప్పాడు? ఏం నెరవేరాలి? యేసుక్రీస్తు వారితో తండ్రి ఏం చెప్పాడు? ఏం నెరవేరాలి? ధర్మశాస్త్రం అంతటినీ పాటించాలి. ప్రజలందరి ప్రాణముల కొరకు నీవు ఏం చేయాలి? మరణించాలి. ఇది తండ్రి చెప్పినటువంటి చిత్తము, తండ్రి యొక్క చిత్తము. అయినను 31వ వచనం, అయినను నేను తండ్రిని ప్రేమించుతున్నానని లోపల తెలుసుకున్నట్టు ఆయన ఆజ్ఞాపించినది నెరవేరే వరకు. ఆయన ఆజ్ఞాపించిందంటే నువ్వు కిందకి వెళ్ళు, జనులందరి నిమిత్తము, అందరి పాపం నిమిత్తము చనిపోవాలి. అందరి పాపం నిమిత్తము చనిపోతే, నువ్వు చనిపోయి తిరిగి వేస్తే ఎవరు చనిపోతారు? ఎవరు చనిపోతారు? మరణము చనిపోతుంది. మరణాన్ని జయించి తిరిగి లేచినట్టున్నాడు యేసుక్రీస్తు వారు. మరణం చనిపోతేనే మనకేమొస్తుంది? జీవం వస్తుంది. మరణం చనిపోకపోతే మనకి జీవం లేదు. కాబట్టి నెరవేరినట్లు నేను ఎలాగ చేస్తున్నాను, నేను ఇక్కడి నుంచి నేను నిజమైనటువంటి సాక్షాన్ని. కాబట్టి యేసుక్రీస్తు వారు సాతాను యొక్క బంధకాలలో నుంచి మనల్ని విడిపించడానికి ఈ యొక్క లోకంలోకి వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు వారే చెప్పారు, ఈ లోకాధికారి వచ్చి ఉన్నాడు, మీ మధ్యనే ఉన్నాడు. తండ్రి చిత్తం నెరవేరే వరకు వాడు ఏం చేస్తాడు? మీకు రాజ్యం చేస్తాడు. తండ్రి చిత్తం ఎప్పుడైతే నెరవేరిపోయింది, తండ్రి చిత్తం ఎప్పుడు నెరవేరింది? యేసుక్రీస్తు వారి యొక్క శిలువలో తండ్రి చిత్తము నెరవేరింది. ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినాన సమాధిని చేయించి తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఏం జరిగింది? మనందరికీ కూడా జీవం వచ్చింది.
మనందరికి కూడా జీవం వచ్చింది. ఇప్పుడు ఎవరి పరిపాలన వచ్చింది అంటే యేసుక్రీస్తు వారి యొక్క పరిపాలన వచ్చింది. ఆయన లేచిన తర్వాత ఆయన పరిపాలన వచ్చింది. ఆయన లేవకముందు ఎవరి పరిపాలన ఉంది? లోకాధికారి అయినటువంటి సాతాను యొక్క పరిపాలన ఉంది. కాబట్టి అపోస్తలుల కార్యాలు 10:11లో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎప్పుడు ప్రభు? సాతాను మీద విజయం సాధించి ఈ లోకాలందరినీ కూడా ఆయన సొంతం చేసుకున్న తర్వాత యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయ్యాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయ్యాడు. సాతాను యొక్క ప్రభావం ఈ లోకం పైన అధికంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకములకు రావడం జరిగింది. సాతాను ఎలాంటి వాడయ్యానంటే లోకాన్ని బంధించి పట్టించినటువంటి సాతాను చాలా బలవంతుడు. అలాంటి వాడు చాలా బలవంతుడు. ఎవరైతే వాడి యొక్క బంధకాలలో చిక్కుకుంటారో వాడిని విడిపించుకోవడం అనేది చాలా కష్టం. వాడిని విడిపించుకోవడం చాలా కష్టం. మీకు ఒక ఉదాహరణ తెలియజేస్తుంది. మనందరికీ తెలిసినటువంటి ఒట్టి గడ్డి తెలుసు కదా, వట్టి గడ్డి పొలాల్లో దొరుకుతుంది. ఇంత గడ్డి తీసుకుంటే ఎంత బలం ఉంటుంది? ఇంత గడ్డి తీసుకుంటే ఎంత బలం ఉంటుంది? చాలా తేలిక ఉంటుంది. ఇంత గడ్డి తీసుకుంటే ఎంత బలం ఉంటుంది? కొంచెం బలమే ఉంటుంది. ఇంత గడ్డి తీసుకుంటే ఇంకొంచెం బలం ఉంటుంది. ఇంత గడ్డి తీసుకుంటే ఇంకొంచెం బలం ఉంటుంది. అదే ఒక మేటి తీసుకుంటే మనం వేయలేం కదా. కాబట్టి మనకు పాపంలో పడిపోతున్నప్పుడు, ఇంత పాపం ఉన్నప్పుడే దాన్ని ఏం చేయాలి? మోసేయాలి. ఇంత పాపం ఉన్నప్పుడే దాన్ని మోసేయాలి. మోయకుండా చిన్న పాపమే కదా ఎలా ఉంచుకుంటే అది ఏమవుతుందంటే ఇది కాస్త ఎంత అవుతుంది, ఇది కాస్త ఎంత అవుతుంది, ఇది కాస్త ఎంత అవుతుంది, ఇది కాస్త ఎంత అవుతుంది, మేటంత అయిపోతుంది. మేటంత అయిపోయిన తర్వాత మనం మొయ్యాలన్నా తీయాలన్నా వల్ల కానే కాదు. ఇంత మోసుకెళ్ళేటప్పటికి సమయము అయిపోతుంది. కాబట్టి సాతాను యొక్క బంధకాలంలో నుంచి మనం త్వరగా రిలీజ్ అయిపోవాలి. ఎవరు ఆయన బంధకాలంలో ఉన్నారో చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 21వ వచనం. బలవంతుడు ఆయుధములను ధరించుకొని తమ ఆవరణను కాచుకున్నప్పుడు అతని సొమ్ము భద్రముగా ఉండును. ఒకడు ఏం చేస్తాడంట? బలవంతుడు అయినటువంటి వాడు ఆయుధాలు ధరించుకొని ఏం చేస్తాడంట? తన ఆవరణను కాచుకున్నప్పుడు అతని సొమ్ము అంతా కూడా భద్రంగా ఉంటుంది. ఇంట్లో అంట బంగారం ఉందంట. ఆ బంగారం ఎవడో ఎత్తుకోకూడదని ఆయుధాలు ధరించుకున్నాడంట. ఒక జేబులోనేమో పిస్టల్ పెట్టుకున్నాడు, ఇంకో జేబులో బుల్లెట్లు పెట్టుకున్నాడు, వెనకాలేమో ఇంకో ఆయుధం ధరించుకున్నాడు, చేతిలో కత్తి పట్టుకున్నాడు. ఇవన్నీ ఆయుధాలు పట్టుకుని ఎవరు లోపలికి రాకుండా కాపలా కాస్తా ఉన్నాడంట. ఇప్పుడు ఎవరైనా లోపలికి రాగలరా? రాలేరు. అలాగే సాతానుడు కూడా తన యొక్క బిడ్డలకు కంచె వేసుకొని ఆయుధాలు ధరించుకొని కాపలా కాస్తున్నాడంట. ఎవరో సాతానుడు ఏం చేస్తున్నాడు? ఆయుధాలు ధరించుకొని మరి మనలో కాపలా కాస్తున్నాడంట. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాక్కుని అతని ఆస్తిని పంచిపెట్టును. అతని కంటే బలమైనటువంటి వాడు కూడా వచ్చాడంట. ముందు ఈ బలమైనటువంటి వాడు ఎవడో సాతానుడు లోపల పెట్టేసుకుని తన యొక్క ప్రజలందరినీ లోకమంతా లోపల పెట్టేసుకుని వీళ్ళందరినీ కూడా కాపలాగా ఉన్నాడంట. ఎవరు? సాతానుడు ఆయుధాలన్నీ ధరించుకుని కాపలాగా ఉన్నాడంట. అయితే ఏం జరిగిందంట? అతని కంటే బలవంతుడు. చదవండి 22వ వచనం. అతని కంటే బలవంతుడైనటువంటి ఒకడు అతనికి పైబడి వచ్చి జయించాడంట. ఎవరైనా? యేసుక్రీస్తు వారు.
వీడు ధరించినటువంటి ఆయుధాలు ఆయన ముందు ఎందుకు కూడా పనికిరాలైపోయింది. లోకానంతా కూడా పట్టుకుని కూర్చున్నాడు, ఎవ్వరికి ఇవ్వకూడదు. అంత్యదినం ముందు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోవాలని కూర్చున్నాడు. కానీ అతని కంటే బలవంతుడైనటువంటి వాడు వచ్చి ఏం చేశాడండి? తుప్పి నీళ్ళగా చేసి వాణిని జయించాడంట. వాణిని జయించి లోపల బంధించబడినటువంటి వాళ్ళందరికీ కూడా ఏమని గ్రహించాడు? ఏమని గ్రహించాడు? జీవమును అనుగ్రహించాడు. ఏమని గ్రహించాడు? జీవమును అనుగ్రహించాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుడు ఇంట్లో వచ్చి అతని సామర్థ్యాన్ని దోచుకెళ్ళగలడు. అట్లు బంధించని ఎడల వారి ఇల్లు దోచుకొను. అట్లు బంధించకపోతే ఏం చేస్తాడంట? ఇంకోడు వచ్చి ఇల్లుని దోచుకుంటాడు. ఇంకోడు వచ్చి ఇల్లు దోచుకుంటాడు. కాబట్టి సాధారణ చాలా బలవంతుడే, చాలా బలవంతుడే. లోకాలందరినీ కూడా పట్టుకొని కూర్చున్నాడు. ఎప్పటి వరకు పట్టుకొని కూర్చున్నాడు? ఎప్పటి వరకు పట్టుకు కూర్చున్నాడు? యేసుక్రీస్తు వారు వచ్చేటంత వరకునే, జయించువాడు వచ్చేటంత వరకునే పట్టుకొని కూర్చున్నాడు. ఎప్పుడైతే జయించువాడు వచ్చాడో అప్పుడు వీడు ఏమైపోయాడు? వెనక్కి పారిపోయి పాతాళంలో వెళ్ళిపోయి తాళం వేసుకొని కూర్చుంటాడు. పాతాళంలోనికి కూడా వెళ్ళి యేసుక్రీస్తు వారు వాడిని జయించి వచ్చారు. అపోస్తలుల కార్యములో, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 2వ అధ్యాయం 27వ వచనం. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్ట నీవు నాకు జీవమార్గములను తెలిపి నీ దర్శనం అనుసరించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. యేసుక్రీస్తు వారు పాతాళాన్ని కూడా వెళ్ళారు. పాతాళాన్ని కూడా వెళ్తారు. పాతాళము ఆయన బంధించుకుంటుగా అసాధ్యము కనుక దానిని కూడా జయించి వచ్చారు యేసుక్రీస్తు వారు. అలా జయించి మనకి ఏం తీసుకొచ్చారయ్యా అంటే, ఈ రోజు మనకి ఏం తీసుకొచ్చారు? జీవాన్ని తీసుకొచ్చారు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే జీవాధిపతి అన్నారు. ఏమన్నారు? జీవానికి అధిపతి ఆయన. జీవాన్ని మనకి ఇవ్వడానికి ఆయన జయించినాడు యేసుక్రీస్తు వారు. సాధారణ జయించి జీవాధిపతి అయ్యాడు. కానీ ఆ జీవం మనకి ఎలా ఉందంటే చాలా ప్రకారంగాను విభిన్నంగా ఉంది. ఎలా ఉంది? చాలా వెటకారంగాను విభిన్నంగా ఉంది. కానీ తర్వాత యేసుక్రీస్తు వారు మనం జయించడానికి ఆయన మనల్ని దాస్యత్వంలో నుంచి, సాతానిక అధికారంలో నుంచి ఏ విధంగా విడిపించాడు, ఎన్ని విధాలుగా విడిపించాడు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా సహోదరులు మనం తెలియజేశారు. ఏ విషయాల నుంచి విడిపించాడు? దుష్టాత్మంలో నుంచి విడిపించాడు, బాధల్లో నుంచి విడిపించాడు, ఇరుకుల్లో నుంచి విడిపించాడు, ఇబ్బందుల నుంచి విడిపించాడు, ఇంకా ధర్మశాస్త్రం నుండి విడిపించాడు. దేని నుంచి విడిపించాడు? ధర్మశాస్త్రం నుండి విడిపించాడు. ఇన్ని రకాలుగా యేసుక్రీస్తు వారు మనకి స్వాతంత్ర్యాన్ని తేవడానికి ఇన్ని రకాలుగా ఆయన యేసుక్రీస్తు వారు కష్టపడి మనకి ఏం తీసుకొచ్చారు? స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. స్వాతంత్ర్యం రాకపోతే మనం ఎవరి బందీలో ఉన్నామండి? ఎవరి బందీలో ఉన్నాం? సాతాను యొక్క బందికానాల్లో మనం ఉన్నాము. ఎలా ఉన్నాము? బందికానాల్లో ఎలా ఉన్నాం? పాపము చేత, అపరాధముల చేత చచ్చిపోయిన వారిగా దాని యొక్క బందికానాల్లో ఉన్నాం. దాని యొక్క బందికానాల్లో ఉండటం వల్ల మనం దేవుడికి ఏ విధంగా ఉన్నామంటే, ఏ విధంగా ఉన్నాము? శత్రువులుగా ఉన్నాము. ఎలా ఉన్నాము? శత్రువులుగా ఉన్నాము, విరోధులుగా ఉన్నాము. కాబట్టి మన యొక్క మానవ పడవలసినటువంటి శిక్షణ అంతటినీ కూడా యేసుక్రీస్తు వారు అన్వయించి ఆయన మనకి
జీవాన్ని అనుగ్రహించి ఆయన దేవుని యొక్క కృపాశంలో కూర్చుండి ఆ జీవాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ జీవాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలి అండి? యేసుక్రీస్తు వారు మన కోసం ఎంత చేశారు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి సాతాను జరిగినటువంటి పోరాటాన్ని మీరు చూసారా లేదా? చూసారా? యేసుక్రీస్తు వారికి సాతాను జరిగినటువంటి పోరాటం మీరు చూసారా? యేసుక్రీస్తు వారు ఎంత పోరాటం చేసింది మనకు జీవాన్ని ఇవ్వడానికి, అంతేనా? ఇప్పుడు మనం ఆ జీవాన్ని ఎలా పొందుకోవాలి, ఆ జీవం ఎలా కాపాడుకోవాలి, ఎలా కాపాడుకుంటే ఆ జీవం మన దగ్గర ఉంటుంది, ఒకవేళ దాన్ని కాపాడుకోకపోతే ఏం జరుగుతుంది, ఆ విషయాలన్నింటినీ కూడా మనం వచ్చే వారంలో నేర్చుకుంటాం.